ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎంతో కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న వార్ 2 టీజర్ వచ్చేసింది. పాన్ ఇండియా హిట్స్ RRR దేవరా తర్వాత వార్ 2తో హిందీలోకి అడుగు పెడుతున్నాడు మన ఎన్టీఆర్. మరి బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా తారకున్నాడా లేదంటే తెలుగు హీరోగా ఎలివేషన్ ఇచ్చాడా? వాజ్ స్టోరీ. దేవర తర్వాత ఎన్టీఆర్ నటించిన వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. ఇంతవరకు లుక్ కూడా రిలీజ్ చేయని మేకర్స్ తారక్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ తో ముందుకొచ్చారు. ఎన్టీఆర్ బర్త్డే నాడు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని హృతిక్ ట్వీట్ చేసినా అభిమానులు మాత్రం పెద్దగా సర్ప్రైజ్ కాలేదు. వార్ 2 టీజర్ చూస్తుంటే ఎన్టీఆర్ బర్త్డే లాగా లేదని, హృతిక్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసినట్లుందని ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. సినిమాలో తారక్ కంటే హృతిక్ రోల్ ఎక్కువగా ఉంటుందన్న వార్త ముందు నుంచి వినిపిస్తూనే ఉన్నా టీజర్ లో హృతిక్ ను ఎక్కువగా ఎలివేట్ చేయడం తారక్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. వార్ 2 అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందింది. తెలుగు ఆడియన్స్ ను ఎలివేషన్స్ కు అలవాటు చేసి ఇందులో ఒక్క షాట్ కూడా చెప్పుకునేలా ఎలివేషన్ లేకపోవడంతో తారక్ ఫ్యాన్స్ షాక్ తిన్నారు. అయితే దర్శకుడు కియారా గ్లామర్ ను హైలైట్ గా చూపించాడు. వార్ 2 ఆగస్టు 14న వస్తుంటే ఒకరోజు తేడాతో రజనీకాంత్ గట్టి పోటీ ఇస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న కూలీ ఆగస్టు 15 రిలీజ్ అవుతోంది. సూపర్ స్టార్ హీరో అంటే అందరూ ఎలివేషన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ ఇండిపెండెన్స్ డే వార్ 2 వర్సెస్ కూలీగా మారుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మారిపోయాడు. సినిమాల షూటింగ్ల విషయంలో చేసిన ఆలస్యాన్ని వడ్డీతో సహా పూర్తి చేస్తున్నాడు. హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ అవుతూ ఉంటే ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేశాడు. అదెలాగో మీరే చూడండి. హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైన దాదాపు 5 ఏళ్లకు పూర్తయింది. ఆ వెంటనే ఓజీ షూటింగ్ లో పాల్గొన్నాడు పవన్. వీరమల్లు రిలీజ్ తర్వాత ఉస్తాద్ షూటింగ్ కూడా మొదలవుతుందని తెలిసింది. ఇప్పటి వరకు కేవలం రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చిన పవన్ మారిపోయి చేతిలో సినిమాలను పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉండడమే కాదు, వీరమల్లు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసేశాడు. వీరమల్లులో సలసల పాటను 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో ముచ్చటించాడు. ఆస్కార్ అవార్డు గ్రహీతను కలుసుకొని సన్మానించడంతో వీరమల్లు ప్రమోషన్ స్టార్ట్ అయింది. సలసల పాటను 50 సార్లు విన్నానని, పౌరుషం తగ్గినప్పుడు ఈ పాట వింటే పౌరుషం వస్తుంది అన్నాడు పవన్. కీరవాణిని ఇన్స్పైర్ చేసిన కథలను పుస్తకంగా తయారు చేయించి పవర్ స్టార్ కి బహుమతిగా ఇచ్చారు కీరవాణి. మీరు మంచి పుస్తక ప్రియుడని సిరివెన్నెల, వేటూరి ద్వారా తెలుసుకున్నానంటూ పవన్ తో చెప్పారు కీరవాణి. ఆస్కార్ ఎక్కడుందంటూ పవన్ అడగడంతో తీసుకొచ్చిన కీరవాణి ఆస్కార్ ను పవన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆస్కార్ కి పవర్ వచ్చిందని చమత్కరించారు. ఆ తర్వాత కీరవాణిని శాలువతో సత్కరించారు పవన్. తెలుగులో కొత్త అందానికి కొదవలేదు. ఇబ్బడి ముబ్బడిగా పరిచయం అవుతూనే ఉన్నారు. పెద్ద హీరోల పక్కన ఛాన్సులు రాకపోయినా యంగ్ హీరోస్ క్రేజీ ప్రాజెక్టులతో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఎంతమంది ఇంట్రడ్యూస్ అయినా కొంతమందికి మాత్రమే క్రేజీ ఇమేజ్ దక్కుతోంది. తెలుగు సినిమాలను ఏలడానికి వస్తున్న ఆ నయా బ్యూటీస్ ఎవరో చూద్దామా? డెబ్యూ భామలను ఇంట్రడ్యూస్ చేయడంలో దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రేమలు మూవీతో పక్కింటి అమ్మాయిగా మారిన మమిత క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంది. సూర్య తెలుగులో నటిస్తున్న ఫస్ట్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. సర్, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్స్ తో జోరు మీదున్న వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ పైకి వచ్చింది. విజయ్ నటిస్తున్న జననాయగన్ తెలుగు హిట్ భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందుతోంది. తెలుగులో శ్రీలీల పోషించిన రోల్లో మమిత కనిపించనుంది. ప్రదీప్ రంగనాథ్ తెలుగులో నటిస్తున్న మూవీ డూడ్ లో హీరోయిన్ గా మమితా బైజుని సెలెక్ట్ చేశారు. ఇలా ఈ మలయాళ బ్యూటీ తెలుగులో బిజీ అవుతోంది. కన్నప్ప నుంచి లవ్ సాంగ్ రిలీజ్ తర్వాత హీరోయిన్ ఒక్కసారిగా అందరి ఫోకస్ లో పడింది. ఓం భీమ్ బుష్ హిట్ అయినా గుర్తింపు రాని ప్రీతి ముకుందన్ కన్నప్పలో నటిస్తోంది. టీజర్ రిలీజ్ టైంలో మంచు విష్ణు అయితే ఆమె యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. కన్నప్ప రిలీజ్ అయితే గానీ ఈ తమిళ అమ్మాయికి ఎలాంటి క్రేజ్ దక్కుతుందో చెప్పలేం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది. 2019లో గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన రుక్మిణి రక్షిత్ శెట్టితో నటించిన సప్త సముద్రాలు దాటి క్రేజ్ తీసుకొచ్చింది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి, శివకార్తికేయన్తో నటిస్తోంది. మాలీవుడ్ బ్యూటీ మాలవికా మోహనన్ తెలుగు తెరపై కనిపించకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్ పోజులిచ్చి యూత్ లో గుబుల్ రేపింది. మాస్టర్ మూవీలో విజయ్ తో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు కెరియర్ స్టార్ట్ చేసి 10 ఏళ్లవుతున్నా 10 సినిమాలు కూడా చేయలేదు. ఇంతకాలం మంచి పెర్ఫార్మర్ అనిపించుకోకపోయినా గ్లామర్ తో నెట్టుకొచ్చింది. ప్రభాస్ రాజాసాబ్లో నటిస్తోంది. ఇలా కొత్త అందాలు తెలుగులో లక్ ని పరీక్షించుకుంటున్నాయి. హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్ ఎవరంటూ పెద్ద చర్చ జరిగింది. సీతారామంతో కలిసొచ్చిన మృణాల్ ఠాకూర్ కే డైరెక్టర్ మరో ఛాన్స్ ఇస్తున్నారన్న వార్తలకి విరుద్ధంగా కొత్త అమ్మాయి ఇమాన్ బిన్ తీసుకొచ్చాడు. ఆమె కళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తాయని, అందుకే ఇమాన్ బిన్ ని సెలెక్ట్ చేసినట్టు దర్శకుడు చెప్పుకొచ్చాడు. యంగ్ హీరోస్ లో ఎక్కువ మంది ఫ్లాపుల్లోనే ఉన్నారు. నాని, నవీన్ పోల్శెట్టి, అడవిశేషు తప్పితే ఫ్లాప్ హీరోల జాబితా పెద్దదే. అయితే వీళ్ళల్లో కొందరు ఫేడ్ అవుట్ దాకా వెళ్ళిపోయారా? ఫ్లాపులు అందరికీ వస్తాయి, కానీ వీళ్లకు ఓపెనింగ్స్ కూడా కరువయ్యాయి.
20 కోట్లు 50 కోట్లతో సినిమా తీస్తే 5 కోట్లు కూడా రాని సిచ్యువేషన్. మరి ఈ లిస్ట్ లో ఉన్న ఆ హీరోలు ఎవరో చూసేద్దామా? నితిన్ కు హిట్ పడడం గగనమైపోతోంది. యావరేజ్ అనే మూవీ లేకుండా వరుస డిజాస్టర్స్ తో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు. సై హిట్ తర్వాత సక్సెస్ చూడ్డానికి 8 ఏళ్లు పట్టింది. ఈలోగా 12 ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఇదే సీన్ మరోసారి రిపీట్ అవుతోందా అనిపిస్తోంది. భీష్మతో ఫామ్ లోకి వచ్చిన నితిన్ పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదు. మరోసారి 6 ఫ్లాపులతో హీరో కెరియర్ డల్ అయ్యింది. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్ ఇలా ఫ్లాపుల్లో నుంచి బయటపడలేకపోతున్నాడు. నితిన్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ 70 కోట్లతో రాబిన్ హుడ్ ను తీస్తే 7 కోట్లు కూడా రాలేదు. నితిన్ ప్రస్తుతం నటిస్తున్న తమ్ముడు జూలై 4న రిలీజ్ అవుతోంది. ఎంసీఏ వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశాడు. మరోవైపు బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ కు సరైన హిట్ పడలేదు. లాస్ట్ మూవీస్ గాండివదార అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అయితే 5 కోట్లు కూడా రాబట్టలేదు. వరుస ఫ్లాపులొచ్చినా ఏదో ఒక సినిమాతో బిజీగా ఉండడం వరుణ్ తేజ అదృష్టం. మట్కా ఫ్లాప్ ను మర్చిపోయి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హారర్ కామెడీని నమ్ముకున్నాడు. డీజే టిల్లు స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డకు వచ్చినంత క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ఇమేజ్ ను జాక్ డ్యామేజ్ చేసేసింది. టిల్లు స్క్వేర్ 68 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే జాక్ 10 కోట్లు కూడా తీసుకురాలేదు. చెప్పుకోవడానికి మాత్రం విజయ్ దేవరకొండ చేతుల నిండా సినిమాలున్నాయి, కానీ సక్సెస్ మాత్రమే లేదు. 2018లో వచ్చిన టాక్సీ వాలా తర్వాత సరైన హిట్ లేదు. ఈలోగా 5 ఫ్లాపులొచ్చాయి. మరి జూలై 4న వస్తున్న కింగ్డమ్ తో బయటపడతాడేమో చూడాలి. మరి సందీప్ కిషన్ కెరియర్ లో హిట్ అంటే ఒకే ఒకటి గుర్తుకొస్తుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తప్పితే మరో హిట్ లేదు. ఆ మధ్య దయ్యం సినిమా ఊరు పేరు భైరవకోన యావరేజ్ తో ఊపిరి పీల్చుకున్నాడు అంటే మజాకాతో ఫ్లాప్ చూశాడు. ఈ సినిమా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ కూడా దాటలేకపోయింది. అల్లరి నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్నాడు, కానీ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమయ్యింది. నాంది తర్వాత నటించిన మారేడుమిల్లి ప్రజానికం, ఉగ్రం, ఆ ఒక్కటి అడక్కు, బచ్చలమల్లి వంటి ఫ్లాపులు క్యూ కట్టాయి. గతంలో కితకితలు పెట్టిన నరేష్ సినిమాలు ప్రస్తుతం కనీసం వీకెండ్ నాడు కూడా ఆడడం లేదు. 5 కోట్లు కూడా చూడ్డం లేదు. మరి సెట్స్ పై ఉన్న 12A రైల్వే కాలనీ ఏమైనా రక్షిస్తుందేమో చూడాలి. మరి ఫ్లాపుల్లో ఉన్న 3 కుర్ర హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస, నారా రోహిత్, మనోజ్ భైరవంతో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 3 యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన 23 సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. మరోవైపు ప్రేక్షకుల ఆదరణ పొందడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ డీటెయిల్స్ మీకోసం. తేజ, తన్మయి జంటగా మల్లేశం, 8A మెట్రో వంటి రియలిస్టిక్ మూవీ తీసిన రాజ్ ఆర్ దర్శకత్వంలో 23 సినిమా రూపొందింది. స్టూడియో 99 బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని 16న రిలీజ్ చేశారు. సక్సెస్ మీట్ లో దర్శకుడు మాట్లాడుతూ సినిమాకు రావాల్సిన సపోర్ట్ ఆదరణ కంటే ఎక్కువ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. హీరో తేజ మాట్లాడుతూ డెబ్యూ యాక్టర్ కి తొలి అడుగులోనే ఇంటెన్స్ స్టోరీ దొరకడం అదృష్టమన్నాడు. 10 ఏళ్ల తర్వాత చేయాల్సిన రోల్ను తనపై నమ్మకంతో డైరెక్టర్ ఇచ్చారంటూ థ్యాంక్స్ చెప్పాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ తన్మయ్య మాట్లాడుతూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందన్నారని, మంచి రివ్యూస్ వచ్చాయని పేర్కొంది.